కర్నూలు జిల్లాలో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్న శివయ్యను అదుపులోకి తీసుకునే విషయంలో పత్తికొండ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామానికి చెందిన శివయ్య 18 ఎకరాల పొలంలో గంజాయి పండిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి గంజాయి మొక్కలన్నింటినీ పీకేసి అతనిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన తర్వాత నుండి శివయ్య పరారయ్యాడు. ఇక డిసెంబర్ 24న పత్తికొండ కోర్టులో న్యాయవాది సమక్షంలో సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోవడానికి శివయ్య కోర్టులో హాజరయ్యాడు. మప్టిలో కోర్టు హాల్లోకి వెళ్లి శివయ్యను పోలీసులు బలవంతంగా జీప్లోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఇక ఈ ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా లాక్కెళ్లడం సాక్షాత్తు కోర్టు ధిక్కరమని న్యాయవాదులు మండిపడ్డారు. ఇక ఈ సంఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. చిప్పగిరి మండలం డేగులపాడుకు చెందిన శివయ్య అనే ఒక నిందితుడు గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న ఇతను కోర్టులో లొంగిపోతున్న క్షణంలో ఏదైతే పత్తికొండ కోర్టులో ఎస్ఐ ఇద్దరు కూడా కోర్టులో ప్రవేశించి ఆ నిందితుడిని అదుపులో తీసుకెళ్లిన ఘటనపై కర్నూలు న్యాయవాదులు అయితే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒక న్యాయస్థానంలో ఒక వ్యక్తి లొంగుబాటుకు వస్తే అలాంటి వ్యక్తిని పట్టుకోవడం ఇది చట్టరీత్యా నేరము, పెద్ద తప్పిదమంటున్నారు. మరి ప్రస్తుతం ఏదైతే కర్నూలు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, పోలీసులకి న్యాయస్థానం అంటే గౌరవం లేదా, న్యాయవాదులు అంటే గౌరవం లేదా? మరి ఇలా ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి ఒక వ్యక్తిని ఏదైతే న్యాయస్థానం ప్రాంగణంలో కావచ్చు, హాల్లో కావచ్చు తీసుకెళ్లిన పరిస్థితిని ఎలా చూస్తారు? ఒకసారి సిఆర్పిసి 167 క్లాజ్ 2 ఏం చెప్తున్నట్లంటే ఏ ముద్ద అయినా కూడా ఎలాంటి కేసులు అయినా కూడా కోర్టులో సరెండర్ కావచ్చు అని చెప్తున్నది. కోర్టులో సరెండర్ అయినటువంటి వ్యక్తిని పోలీసులు దౌర్జన్యంగా తీసుకపోవడం అది ఎంతవరకు సబబు? ఇది ఖచ్చితంగా కూడా కంటెంప్ట్ కిందకి వస్తుంది. కోర్టు వాళ్ళు కంటెంప్ట్ కింద తీసుకోవాలి. పోలీసు వాళ్ళు కోర్టుకు మర్యాద ఇవ్వలేదనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా 100% పోలీసు వాళ్ళు కోర్టు ధిక్కరణ చేసినారు. కోర్టుకు మర్యాద ఇవ్వకుండా ఒకసారి సరెండర్ పిటిషన్ చేసిన తర్వాత కోర్టులో ముద్ద అయిన తర్వాత కోర్టులో ముద్ద అయిన పోలీసు వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతారు? వాళ్ళకి ఏం హక్కు ఉందని? అయితే కోర్టుకి ఏమైనా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? రాజ్యాంగానికి గౌరవించాల్సిన బాధ్యత లేదా? ముద్దాయి హక్కులను భంగం కలిగించడం కాదా ఇది? కాబట్టి ఖచ్చితంగా ముద్దాయి హక్కులను భంగం కలిగించడమే. ఇది ఖచ్చితంగా కోర్టు వారు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కింద ఖచ్చితంగా ఎస్ఐ విజయ్ కుమార్, సతీష్ కుమార్ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలా. వాళ్ళకి శిక్ష కూడా వేయాలి. వాళ్ళకు శిక్ష వేయకపోతే వాళ్ళకి సామాన్య మానవుడికి ఏం రక్షణ ఉంటుంది? నేరం చేసినారో లేదా సెకండరీ కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించకుండానే కోర్టులో హాజరైనటువంటి ముద్దాయిని, కోర్టులో సరెండర్ అయినటువంటి ముద్దాయిని నువ్వు బలవంతంగా ఎట్లా తీసుకుపోతావు? ఆ అధికారం నీకు ఎవరు ఇచ్చినారు? కాబట్టి పోలీసులు ఇది కంటెంప్ట్ ప్రొసీడింగ్ కంటెంప్ట్ చేసినారు. కాబట్టి వాళ్ళకి ఎస్ఐ సతీష్ కుమార్, విజయ్ కుమార్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకొని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు చంద్రుడు, ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ. న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదుల మీద కానీ పోలీసులు గౌరవం లేకుండా అంటే ఒక విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఎలా చూస్తారు? నా పేరు చెల్లా సుధాకర్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, న్యాయవాద సంఘం అధ్యక్షుడిని. ఈరోజు కేవలము ఈ విధంగా పోలీసు వాళ్ళ చేతుల్లో వీళ్ళు న్యాయాన్ని పోలీసుల మాదిరి ప్రవర్తించకుండా పోలీసులు ఒక రాక్షసుల కంటే ఘోరమైన విధానంగా పరిగణిస్తున్నారని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాను. పోలీస్ అంటే రాక్షసుడు అని మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి న్యాయవాద సంఘము మాజీ అధ్యక్షుని చెప్తున్నాను, ఎవరు కానీ పోలీస్ స్టేషన్ పోవద్దండి. వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఏంటి? ఈరోజు జ్యుడిషియరీ ఈజ్ టాప్ 1 మోస్ట్ కరప్షన్, అండ్ సెకండ్ corruption is the police corruption, and the third is the revenue, the fourth is sub-register office. So therefore these types of activities are not good. చెప్పండి, మీరు ఇది పత్తికొండ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? ఏంటి పరిస్థితి? అంటే ఒక నిందితుడు కావచ్చు లేదా ముద్దాయి కావచ్చు, మరి అభియోగం మోపబడిన శివయ్యని అంటే కోర్టు హాల్ నుంచి తీసుకెళ్లారు. మరి జడ్జి గారు ఎలా దీన్ని పరిగణిస్తున్నారు? న్యాయవాదులుగా మీరు ఎలా దీన్ని చూస్తున్నారు? 24వ తారీఖు జరిగినటువంటి పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జిలో ఒక కేసు విషయంలో మరి ముద్దాయిని కోర్టు హాల్లో నేరుగా మరి సరెండర్ పిటిషన్ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వాళ్ళు ఆ విధంగా అరెస్టు చేసి దౌర్జన్యంగా తీసుకుపోవడము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం చేయాలని మా యొక్క డిమాండ్. అయితే కర్నూలు జిల్లా ఎస్పీ గారికి మా ప్రత్యేక ఒక విన్నపము, గత 3 నెలల కిందట ఆదోనిలో జరిగినటువంటి ఒక న్యాయవాదిపై ఫిజికల్గా భౌతిక దాడి జరిగితే సుమారుగా 100 మంది ఎస్పీ గారికి తీసుకుపోయి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం జరగకుండా అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన ఒక మెమో జారీ చేశారు. ఆ మెమో జారీ చేయడం పైన సమాధానం లేకుండా ఈరోజు మరి అక్కడ పత్తికొండ కోర్టులో జరగడము ఇది తీవ్రంగా పరిగణిస్తూ
భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్గనూరులో కూడా ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పోలీసు యొక్క చర్యను మరి మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పురాతన జరగకుండా మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో పని చేయాలని చెప్పి న్యాయవాదుల యొక్క డిమాండ్. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, ఐఏఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ, ఎక్స్ జనరల్ సెక్రటరీ, కర్నూలు బార్ అసోసియేషన్, కర్నూలు. పత్తికొండ కోర్టు హాల్లో ఒక నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానం మీద లేదా కోర్టు మీద గౌరవం లేకుండా వెళ్ళారని, ఇలాంటి ఏదైతే ప్రవర్తన మంచిది కాదు, పోలీస్ శాఖ లేదా భవిష్యత్ తరాలకి ఫ్రెండ్లీ పోలీస్ అందించి అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలి, వీలైనంత ప్రజలకు సేవ చేసే దిశగా పోవాలి, రాజకీయ నేతలతో మెప్పు పొంది ప్రమోషన్లను పొందడానికి ఇలాంటి పనులు చేయరాదు. దీనైతే ఏదైతే జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు లెవెల్ వెళ్ళి 2 ఎస్ఐలు ఏదైతే వాళ్ళు న్యాయస్థానం లేదా కోర్టాల్లో ప్రవేశించారో వాళ్ళపైన చర్యలు తీసుకునే వరకు కూడా పోరాడతామని న్యాయవాదులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.